వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ గురించైతే డిస్కస్ చేద్దాం. సో, మీరు ఎనీ గ్రాడ్యుయేట్ మీరు డిగ్రీ చేసున్నా, బీటెక్ చేసున్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా గూడా ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్. అండ్ సాలరీ గూడా 50-70K 70K మాక్సిమం సాలరీ ఉంటుంది ఈ 2 జాబ్స్‌లో. ఆ 2 జాబ్స్ ఏంటని మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఒకటైతే ఓన్లీ 3-4 హవర్స్ వర్క్ ఉంటుంది డే అంటే. ఇంకొకటొచ్చి నార్మల్ జాబే. ఆ నార్మల్ జాబ్‌లోనే మీకు ఆల్మోస్ట్ 7,00,000 ప్యాకేజ్ వరకు ఉంటుంది. ఎక్స్‌ట్రా బోనసెస్ అవి గూడా ఉంటాయి. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ రిమోట్. లైక్ మీరసలు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ల్యాప్‌టాప్ అవి గూడా మీకే కొరియర్ జేస్తారు. కాబట్టి మీరు ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాల్సిన పనే లేని 2 జాబ్స్ గురించైతే మనం మాట్లాడుకుందాం. వీటికి లైక్ రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ గూడా ఫుల్ టైమ్ జాబ్‌కున్నట్టే ఉంటాయి. ఆ 2 జాబ్స్ ఏంటనేదైతే చూద్దాము. ఫస్ట్ అయితే పేటీఎం హైర్ జేసుకుంటుంది. ఈ రోల్ నేమ్ చూస్తే బిజినెస్ డెవలప్మెంట్ కన్సల్టెంట్స్. ఎలాంటి డిగ్రీ ఉన్నా పర్లేదు క్వాలిఫికేషన్. అండ్ లొకేషన్ మనం చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ రిమోట్ రోల్ ఇది. సిటీసీ 7 ఎల్పిఏ ఉంటుంది. సో పేటీఎం ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. ఇది ఒక డిజిటల్ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే పేటీఎంకి క్లయింట్స్ ఉంటారు. అది పేమెంట్స్లో కానివ్వచ్చు, ఆర్ అంటే వాళ్ళకున్న రిమైనింగ్ బిజినెసెస్ ఏవైనా తీసుకున్నా కూడా వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. సో ఆ క్లయింట్స్‌తో మన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ఈ జాబ్ అంట. అంటే వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండడం. దాంతోపాటు మీరు ఒక టీమ్‌తో కలిసి వర్క్ చేయడం, అంటే న్యూ క్లయింట్స్‌ని ఆన్‌బోర్డ్ చేసుకోవడం, ఉన్న క్లయింట్స్‌తోటి వర్క్ చేయడం కానివ్వచ్చు. ఇవన్నీ ఎక్కువుంటుంది. మీరు ఒక పీఓసీ, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండాలి. వాళ్ళ క్వెరీస్ అన్నీ రిజాల్వ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి. అలానే మీ మేనేజ్‌మెంట్‌తో గూడా, అంటే పేటీఎం మేనేజ్‌మెంట్‌తో గూడా మీరేమైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఆర్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే అది క్లయింట్స్‌కి పాస్ చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒక ఇంటర్మీడియేట్ పర్సన్‌లా అయితే ఉండాలి. ఇది జాబ్ డిస్క్రిప్షన్. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు అని మనం చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. మీకు ఎలాంటి డిగ్రీ అయినా కూడా జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. అది బీఎస్సీ, బీసీఏ, అది అగైన్ లైక్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఈవెన్ బీటెక్ ఏదైనా గూడా ఫ్రెషర్స్‌కి అప్లై చేయొచ్చు దీనికి. అండ్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్స్ గూడా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు. బికాజ్ మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి ఖచ్చితంగా గూడా మీకు బాగా మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంగ్లీష్‌తో పాటు మీకు రూరల్ లాంగ్వేజ్ వచ్చినా గూడా, అంటే మీరు నేటివ్ ఏదైతే ఉంటుందో, లెట్స్ సపోజ్ మీరు ఇప్పుడు హైదరాబాద్ ఆర్ ఏపీ ఆర్ తెలంగాణలో మీకు లొకేషన్ వస్తే, సో మీకు తెలుగు గూడా వచ్చుంటే బెటర్. అలాగా ఇంగ్లీష్‌తో పాటు మీ నేటివ్ లాంగ్వేజ్ కూడా మీకు మంచి కమాండ్ ఉంటే మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మల్టీ టాస్కింగ్, అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ నార్మల్లీ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్సే. సో ఇది మంచి ఆపర్చునిటీ. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఏం లేవు అనుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనం నెక్స్ట్ ఆపర్చునిటీ చూస్తే ఇండియా మార్ట్ అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది చెప్పాలంటే ఒక ఫ్రీలాన్స్ జాబ్ అనుకోవచ్చు. ఫుల్ టైమ్ జాబే బట్ ఫ్రీలాన్స్ ఇది. అంటే మీరు కంప్లీట్ 8-9 అవర్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోల్ వచ్చి టెలి అసోసియేట్. ఎలాంటి ఎనీ డిగ్రీ ఉన్నా కూడా దీనికి ఎలిజిబులే అప్లై చేయడానికి. లొకేషన్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ సీటీసీ మీకు 30,000 పర్ మంత్. పర్ డే 1000 అనుకోండి. 30,000 పర్ మంత్ ఉంటుంది. ఇండియా మార్ట్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఇదొక పాపులర్ బీ2బీ మార్కెట్ ప్లేస్ ఇన్ ఇండియా. అంటే మీరు హోల్‌సేల్ బిజినెసెస్ దగ్గర నుంచి ఏదైనా పర్చేస్ చేయొచ్చు. అలాగే మీ హోల్‌సేల్ బిజినెస్ ఏదైనా ఉంటే మీరు దాంట్లో లిస్ట్ చేసుకొని దాంట్లో సెల్ చేయొచ్చు. ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఈ కామర్స్ బ్రాండ్ ఇండియాలో ఇది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఫ్రీలాన్సర్ ఫ్రమ్ హోమ్. మీరు ఇంట్లో నుంచే వర్క్ చేయాలి. దీనికి మీరేమీ ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వాయిస్ బేస్డ్ కాలింగ్ ఉంటుంది. సో మీరు ఎవరైనా బిజినెసెస్ లిస్ట్ చేస్తారు ఇండియా మార్ట్‌లో. మీరు వాళ్ళకి కాల్ చేసి వెరిఫై చేయాలి. వాళ్ళదసలు వాలిడ్ బిజినెసేనా? వాళ్ళ బిజినెస్ ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? అవన్నీ మీరు అప్డేట్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలి బిజినెస్ లిస్ట్ చేయడానికి. అండ్ సెల్లర్స్‌కి మీరు కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లా ఉండాలి. అలానే అదే మీరు కంప్లీట్‌గా మీరు చేయాల్సిందల్లా, ఎవరైతే వాళ్ళ బిజినెసెస్‌ని లిస్ట్ చేస్తారో ఇండియా మార్ట్‌లో, వాళ్ళకి మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి సక్సెస్‌ఫుల్‌గా లిస్ట్ చేయడానికి. అలానే వాళ్ళ వాలిడిటీని గూడా మీరు అంటే చూసుకోవాలి. అంటే అది వాలిడ్ బిజినెసేనా? ఫ్రాడా? ఆర్ జెన్యూనా? ఇవన్నీ గూడా చూసుకోవాలి. దీనికి మళ్ళీ టార్గెట్స్ కూడా ఉంటాయి. మీకు ఈ మంత్లీ 30,000తో పాటు మీరు టార్గెట్స్ అచీవ్ చేస్తూ ఉంటే మీకు బోనసెస్ అవి గూడా ఉంటాయి. మినిమమ్ 3-4 అవర్స్ ఉంటుంది వర్క్ డైలీ. మీరు డైలీ 8-9 అవర్స్ చేయాల్సిన పని లేదు. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అది గూడా. సో మీరు అంటే పలానా వర్కింగ్ అవర్స్ ఉంటాయని ఏం లేదు. అండ్ వీక్లీ పే అవర్స్ ఉంటుంది. ఇది గుడ్ థింగ్. సో మీరు మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయలేదు. ఎవ్రీ వీక్ మీకొచ్చేస్తుంది. లైక్ వీక్లీ 7,000 అలాగా. ఇది సేల్స్ రోల్ కాదు. అగైన్ సో సేల్స్ టార్గెట్స్ ఉంటాయి అలా అనుకోకండి. ఎందుకంటే ఇది సేల్స్ రోల్ అయితే కాదు. మీరేమి ఇక్కడ ఎవరికీ ఏమి అమ్మట్లేదు. ఆల్రెడీ ఎవరైతే లిస్ట్ చేసుకున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరంతే.
జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేయడానికి, ఫిల్ చేయడానికి, వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇలాంటిది. సో, చాలా ఈజీ జాబే ఇది. బట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి. ఇది కూడా సేమ్ అంతే. మీకు ఇంగ్లీష్‌తో పాటు మీరు ఏ రీజియన్‌లో ఉంటారో ఆ లాంగ్వేజ్ వచ్చుంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. లైక్ తెలుగు ఆర్ మీరు ఇంకే స్టేట్స్‌లో ఉంటే ఆ లాంగ్వేజ్ అలాగా. నెక్స్టు ఎడ్యుకేషన్ చూస్తే 12థ్ పాస్ అయినా కూడా ఎలిజిబులే. గ్రాడ్యుయేషన్ ఉన్న ఎలిజిబులే ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా ఎలిజిబులే దీనికి. దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతో పాటు మీకు మంచి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ అని మీకు ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. సో, డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడవి, బేసిక్ ఎక్సెల్ స్కిల్స్ తెలిసుండాలి. ఇంకా యాక్టివ్ లిజనింగ్, క్లయింట్ సపోర్ట్ ఇవన్నీ నార్మలే. వాళ్ళు ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ చూస్తున్నారంటే మీకు ఒక ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ ఉండాలి విత్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో. ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. డెడికేటెడ్ మొబైల్ నంబర్ ఫర్ వర్క్. ఒక మొబైల్ నంబర్ తీసుకోవాల్సొస్తుంది. పాన్ అండ్ ఆధార్, వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ క్యాండిడేట్స్ నేమ్. సో, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అంటే. సో, ఇండియా మార్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ కాబట్టి మీకు వీటిలో ప్రమోషన్స్ అని అవన్నీ కూడా రెగ్యులర్‌గానే ఎక్కువగానే ఉంటాయి. సో, ఈ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఈరోజు మనం చూసాము. అప్లై చేసుకొని మీరు ఎలిజిబుల్ అనుకుంటే సో, ఈ ఇండియా మార్ట్ జాబ్ ఏంటంటే అది ఎవరైనా అప్లై చేయొచ్చు. అదొక ఫ్రీలాన్స్ రోల్ కాబట్టి మీరు ఇంకేదైనా జాబ్ చేస్తున్నా కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఎందుకంటే డైలీ 3-4 అవర్సే స్పెండ్ చేయాలి కాబట్టి మంచి ఆపర్చునిటీ. అండ్ పేటీఎం ఎవరైతే ఫుల్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో మంచి సాలరీతో అది కూడా కోడింగ్ లేకుండా ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ. సో, ఇవే అండి ఈరోజు మనం చూసిన జాబ్ అప్డేట్స్. అండ్ ఇంకా మీరు ఏమన్నా జాబ్స్ కోసం చూస్తుంటే ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వచ్చు, ఎంఎన్‌సి హైరింగ్ కానివ్వచ్చు, మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా మనం జాబ్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్‌గానే. అలానే కెరీర్‌కి, పాసివ్ ఇన్‌కమ్ రిలేటెడ్ వీటన్నిటికి అప్డేట్స్ కూడా మన ఛానెల్‌లో అయితే మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.